హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మజ్జిగ చారు చేస్తున్నాను. ఈ మజ్జిగ చారు ఒంటికి చాలా చలవనిస్తుందండి. అంతేకాకుండా పొట్టలో చల్లగా ఉంటుంది. సమ్మర్ సీజన్లో వారానికి 2-3 సార్లు చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఫస్ట్ నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి 1 అంగుళం అల్లం తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొత్తిమీర కాడల్ని మాత్రమే తీసుకున్నానండి. కొత్తిమీర ఆకుల్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కాడల్ని మాత్రమే వేస్తున్నాను. చూడండి, కొత్తిమీర ఆకులు వీటిని మొత్తాన్ని చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసానండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. చూడండి, ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయలేదు. ఇలా ఉంటుంది మజ్జిగ చారు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. చూడండి, గట్టి పెరుగు తీసుకున్నాను 1/2 లీటర్. ఇందులోకి 2 చిన్న గ్లాసుల నిండా వాటర్ పోస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడు ఈ పెరుగు వాటర్ కలిపి బాగా చిలుకుతున్నానండి. మజ్జిగలాగా చిలుకుతున్నాను. చూడండి, ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ పతలా కాకుండా మీడియంగా వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఇందాకి చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, పచ్చిమిర్చి పేస్ట్, అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేసుకుంటున్నాను. దీంతో పాటుగా 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలా అల్లం ముక్కలు బాగా కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను మినప్పప్పు, 1 టీ స్పూను శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండు మిర్చిని తీసుకున్నాను. దాన్ని సగంలా కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇందులోకి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేస్తే స్మెల్ బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా వస్తుందండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిసిలా కలుపుకొని కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నానండి. స్టవ్ ఆపేసి తర్వాత ఈ మజ్జిగ ఉంది కదండి, రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని ఇప్పుడు ఈ తాలింపులో వేసేసాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపాక మాత్రమే వేయాలండి. ఫస్ట్ వేయకూడదు, విరిగిపోతుంది పెరుగు మొత్తము, మజ్జిగ కదా కాబట్టి. ఫైనల్గా కొత్తిమీర వేసాను. దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. నేను ఇందులోకి ఆనియన్ వేయలేదండి. ఆనియన్ వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఒక్కసారి ఆనియన్ వేయకుండా ఇలా తాలింపు పెట్టుకొని మజ్జిగ చారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.